హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి రిలేటెడ్గా 9 డిఫరెంట్ పజిల్స్ అయితే చూడబోతున్నాము. అండ్ ఈ పజిల్స్ అన్నీ చేయడానికన్నా ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ బై గైడ్ టు గో డాట్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనుక మనకి ఒక ప్లేలిస్ట్ అయితే వస్తుంది. ఆ ప్లేలిస్ట్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్లేలిస్ట్ ఓపెన్ అయ్యాక అందులో ఇప్పటి వరకు 14 వీడియోస్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. ఇక్కడ ఉన్న నెంబర్ అయితే చూడండి, 14 వీడియోస్ అప్లోడ్ చేశాను. ప్రతి వీడియోలో కూడా మనకి అరౌండ్ 9 to 10 పజిల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ హై లెవెల్ పజిల్సే. ఎందుకంటే మాక్ టెస్ట్లో ఉన్న పజిల్స్ని తీసుకొని నేను చేస్తున్నాను. అరౌండ్ చెప్పాలంటే ఒక మాక్ టెస్ట్లోని మనకి 4 to 5 పజిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి. అందుకే ఒక్కొక్కసారి 9 పజిల్స్, ఒక్కొక్కసారి 10 పజిల్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలోని. సో దీన్ని ఒకసారి గమనించి ఈ వీడియోస్ అన్నిటినీ కూడా మీరు ప్రాక్టీస్ కోసం అయితే యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరికైతే మా దగ్గర మెటీరియల్ లేదు, ఏ ఏ కైండ్ ఆఫ్ పజిల్స్ ప్రాక్టీస్ చేయాలి అనేది మాకు తెలియట్లేదు అని అనుకుంటే, ఇందులో అన్ని కైండ్స్ ఆఫ్ 1 వేరియబుల్ 2 వేరియబుల్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్ లెవెల్ వరకు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేస్తున్నాము. టార్గెట్ వచ్చేసి ఆర్ఆర్బి పిఓ అంటే నవంబర్ వరకు కూడా మనం డైలీ ఒక సెట్ అయితే చేస్తాము. ఆ సెట్లో 9 to 10 పజిల్స్ అయితే ఉంటాయి. నవంబర్ వరకు మనకి అరౌండ్ 90 డేస్ ఉన్నాయి అనుకోండి. మనం ఇప్పటికే ఆల్రెడీ 10 వీడియోస్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకొక 90లో అరౌండ్ 9 to 10 చూసుకున్నా సరే మన టార్గెట్ 1000+ పజిల్స్ అయితే అయిపోతాయి ఆటోమేటిక్గా. ప్రిలిమ్స్కి ముందే ఎవరైతే 1000+ పజిల్స్ అయితే ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఓన్ ప్రాక్టీస్ అనమాట. ప్రిపేర్ అవ్వడం అంటే నేను వీడియోలో చేస్తున్నప్పుడు మీరు దాన్ని చూసి నేర్చుకోవడం కాదు. క్వశ్చన్ ఆపేసి మీరు ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు చేసింది కరెక్టా రాంగా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. క్వశ్చన్స్ కావాలంటే క్వశ్చన్ అక్కడే డిస్ప్లేలో షో అవుతుంది. మీరు వీడియోని పాజ్ చేసి మీ ఓన్ ప్రాక్టీస్ మీరు చేయండి. ఇక్కడ నాకు చూడండి, ఒక్కొక్కసారి 1 hour 10 minutes పట్టింది, ఒకసారి 1 hour 22 minutes పట్టింది, అలాగే 1 hour 17, 1 hour 13, ఇక్కడైతే ఏకంగా 54 minutes పట్టింది. నాకే ఇంత టైం పడుతుందంటే ఇది నా ఓన్ ప్రాక్టీస్. నేను మీకు ఇలా చేయండి అలా చేయండి అని నేర్పించేది కాదు. నా ఓన్ ప్రాక్టీస్ అన్నమాట ఇదంతా. మీరు కూడా ఒకసారి పాజ్ చేసి కంటిన్యూ చేస్తే మీకు ఎంత టైం పడుతుంది అనేది తెలుస్తుంది కదా. మన టార్గెట్ ఏంటంటే 10 పజిల్స్ని 30 minutesలో చేయాలి అనేది నా టార్గెట్. 30 minutesకి నేను ఎప్పుడైతే తగ్గిస్తానో టైంని, అప్పుడే నేను ప్రాక్టీస్ బాగా చేస్తున్నట్టు, ఎగ్జామ్ రేస్లో ఉన్నట్టు అనమాట. అంటే ఒక్కొక్క పజిల్కి నేను 3 minutes తీసుకోవాలి. అది నా టార్గెట్. నా టార్గెట్ కోసం నేను రోజు ప్రాక్టీస్ చేయాలని ఫిక్స్ అయ్యా. మీరు కూడా ఏ యూట్యూబ్లో ఏ టీచర్ది ఏ ఫ్యాకల్టీది అయినా తీసుకోండి, అక్కడ మీకు నేర్పిస్తారు. ఇక్కడ నేను నేర్పించను, ఎందుకంటే నాకే రాదు బొంగు. నేనే ఆస్పిరెంట్ని, మీరందరూ నాకు కాంపిటీషన్ కదా. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఈ ప్లేలిస్ట్ని మాత్రం మీరు ప్రాక్టీస్ కోసం యూస్ చేసుకోండి. ప్రాక్టీస్కి మీకు పజిల్స్ కావాలంటే పజిల్స్ ప్లేలిస్ట్ ఉంది, డిఐ కావాలంటే డిఐ ప్లేలిస్ట్ ఉంది, క్వాంట్ కావాలంటే క్వాంట్ ప్లేలిస్ట్ కూడా నేను అప్కమింగ్ డేస్లో అప్లోడ్ చేస్తాను. క్వాంట్ ప్లేలిస్ట్ అప్లోడ్ చేస్తా, స్పీడ్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ అప్లోడ్ చేస్తాను, రీజనింగ్లో మిస్లీనియస్ అప్లోడ్ చేస్తాను. మిస్లీనియస్లో ఏమొస్తాయంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్, అవి మెయిన్స్లో వస్తాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి, సిలాజిజం, ఇంకా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ కాకుండా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మిస్లీనియస్లో ఒకే వీడియోలోనే కంప్లీట్ చేసేస్తాం. అది కూడా రోజు ఒక వీడియో. అంటే అరౌండ్ మనకి ఒక రోజుకి 5 to 6 వీడియోస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి నేను. ఒక్కొక్క వీడియో 1 to 1.5 hour ఉన్నది అంటే నేను ఎంత ప్రాక్టీస్కి పెడుతున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను 3 hours ప్రాక్టీస్కి పెడుతున్నాను. నెమ్మదిగా ఒక వీడియో ఇంకొక 1.5 hour పెరిగింది అనుకోండి 4.5, ఇంకొక 1.5 hour పెరిగింది అనుకోండి 6 hours, ఇంకొక 1.5 hour పెరిగింది అనుకోండి 7.5. అలాగా నా ప్రాక్టీస్ని నేను పెంచుకుంటూ వెళ్ళాలి ఈ ఆర్ఆర్బి పిఓ టైంకి. మీరు కూడా అందులో భాగం అవ్వాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం వల్ల కొద్దిగా టైం అనేది వేస్ట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం.
A certain number of persons are sitting in a linear row facing the north direction. Okay. 5 persons sit between P and S. 1, 2, 3, 4, 5 S. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5 P. J sits exactly in the middle of P and S. ఇది J. J. T sits fourth to the right of S. 1, 2, 3, 4. T sits 1, 2, 3, 4. ఇక్కడ fourth to the right of. T sits fourth from one of the ends. 1, 2, 3 ఇక్కడ అయిపోయింది. 1, 2, 3 ఇక్కడ కూడా అయిపోయింది. As many persons sit between T and J as sit between W and J. T, J, J, W. ఓకే. టీకి జేకి ఎంతమంది ఉన్నారు లేరు కాబట్టి డబ్ల్యూకి జేకి కూడా అంతమంది. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ డబ్ల్యూ రావాలి. డబ్ల్యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి థర్డ్ లెఫ్ట్లో రావాలి. ఇక్కడ డికి థర్డ్ లెఫ్ట్లో వచ్చింది. హూ సిట్స్ ఫోర్త్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్స్ కాబట్టి ఇది అవ్వదు. 1, 2, 3, 4. ఓకే. వి సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ ఇక్కడ వి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి ఈజ్ అన్ ఆడ్ ప్రైమ్ నెంబర్ బట్ మోర్ దాన్ 13. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఇక్కడికి 18 వచ్చిందంటే వీని ఇంక్లూడ్ చేయకపోతే 17 ఉన్నట్టు. 17 అనేది ఆడ్ ప్రైమ్ నెంబర్ మోర్ దాన్ 13. సో ఇక్కడతో అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్వశ్చన్స్ ఫాస్ట్గా చేసేద్దాం. Which of the following statement is true as per the final arrangement? Odd number of persons are sitting in a row కాదు. S sits ninth from right end. Right end కాదు. S sits seventh to the right of D. 1, 2, 3, 4, 5, 6, 7. Yes. W does not sit at extreme end కాదు. T sits second to the left of V కాదు. Next, what is the position of P with respect to V? With respect to V అంటే ఇక్కడ 14 వస్తుంది. 13th to the left అయిపోయింది. ఈ నెంబర్స్ రాసుకోవడం వల్ల ఇది ఒకటి అడ్వాంటేజ్ అనమాట. ఈ గైడీలీలో ఒకసారి చెప్తే విన్నాను. గైడ్లీలో ఒకసారి చెప్పారు. Who among the following persons sits seventh to the right of W? 1, 2, 3, 4, 5, 6, 7 అంటే J అయిపోయింది. ఫస్ట్ పజిల్ని అయితే మనం ఇలా కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ 2 వేరియబుల్ పజిల్ అనమాట. చెప్తున్నాను కదా, ప్రిలిమ్స్కి కావాల్సిన ప్రాక్టీస్ అయితే ఈ ఛానల్లో మీకు పర్ఫెక్ట్గా అవుతుంది. 7 persons L, M, N, O, P, Q, R are sitting in a linear row and facing the north. They have different watches: Sonata, Michael Kors, Titan, Armani, Timex, Fossil, Fast Track. Okay, 3 persons sit between the one who has Sonata and L. Okay, 7 persons kada. 1 ఒక్కటి చూద్దాం. 1, 2, 3 దూరంగా తీసుకుందాం, పేర్లు రాయాలి కాబట్టి. Sonata 2, L. ఇక్కడ కూడా L. 1, 2, 3, 4 Sonata, and none of them sits at any ends. ఓకే, అయితే ఇక్కడ 2 రావాలి. ఇక్కడ ఏది ఎండ్లో కూర్చోకూడదు కాబట్టి అటొకటి ఇటొకటి ఈజీ అయిపోయింది. ఇటొకటి సింపుల్. 7 persons వచ్చేసారు కదా. The one who has fast track sits to the immediate left of L.
fast track. As many persons sit to the left of the one who has fast track as to the right of R. ఇక్కడ R, ఇక్కడ కూడా R పైన వేద్దాం. The one who has Titan sits second to the right of R. Second to the right of R లో Titan అవ్వదు. ఓ అప్పుడు ఏది అవ్వట్లేదు కదా. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. అన్నీ కూడా ఫేసింగ్ నార్త్. ఓకే. అండ్ హూ హాస్ ఫాస్ట్ ట్రాక్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఓకే, ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. నేను ఇమీడియట్ లెఫ్ట్ తీసుకున్నా, అందుకు పోయింది. ఫాస్ట్ ట్రాక్ ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్. హూ హ్యాస్ టైటన్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఇక్కడ టైటన్, ఇక్కడ టైటన్. N has Armani but not an immediate neighbor of L. ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్ అంటే ఇక్కడ అర్మానీ, ఇక్కడ అర్మానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ అర్మానీ, ఇక్కడ అర్మానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. 2 persons sit between N and P. 2 persons sit between N and P. ఇదొకటి. 4 persons sit between P and O. 1 2 3 4 O. 1 2 3 4 P. The one who has Michael Kors sits immediate left of O. Immediate left of O. Michael Kors but does not sit at end. Not end. Not end. Neither P has fossil nor M sits adjacent to L. L పక్కన M రాకూడదు, అలాగే P దగ్గర ఫాజిల్ రాకూడదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మైకిల్ కోర్స్ ఎండ్ దగ్గర ఉండకూడదు అంటే ఇక్కడ అర్మానీ అనుకుందాం. ఎక్కడైనా అర్మానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. పీకి 4 గ్యాప్. ఇక్కడ పీ పెడితే 1 2 3 4 ఓ. ఓకు ఫాస్ట్ ట్రాక్ ఎక్కడైనా ఇచ్చాడా? ఓకే, అలాంటిది ఏం లేదు. ఇక్కడ పీ పెడితే 1 2 3 4 ఓ. ఓకి ఇమీడియట్గా మైకిల్ కోర్స్, CHEAL మైకిల్ కోర్స్ ఎండ్లో కూర్చోలేదు. ఇప్పుడు పీకి ఎన్కి ఇద్దరు గ్యాప్ కాబట్టి ఇక్కడ ఎన్, కాబట్టి ఇక్కడ ఎన్ ఇక్కడ లేదు కాబట్టి ఎం ఇక్కడ కానీ రావచ్చు. పీకి ఫాజల్ రాకూడదు. నెక్స్ట్ అంతే. 2 persons sit between N and P, 4 persons sit between P and O. The one who has Michael Kors sit to the left. Sits immediate left of O but does not sit at N. Neither P has fossil nor M sits adjacent to L. ఇప్పుడు అర్మానీ ఎక్కడైనా అవ్వచ్చు, అర్మానీ ఆర్ అప్పుడు డబుల్ పాసిబిలిటీ అయిపోతుంది. 3 persons sit between the one who has Sonata and L. 3 persons Sonata and L. None of them sits at any ends. The one who has fast track sits to the immediate left of L. Sorry, immediate right of L. As many persons sit to the left of one who has fast track
as to the right of R. The one who has Titan sits second to the right of R. N has Armani but not an immediate neighbor of L. Okay, two persons sit between and Armani or Timex. Timex or Armani. అప్పుడు ఇక్కడ M or Q, Q or M రెండు పాసిబిలిటీస్ వచ్చాయి. మరి ఇక్కడ N ఫాజిల్ కూడా ఉంది. ఈ మూడిటికి అర్మానీ, ఫాజిల్, టైమెక్స్ ఎక్కడొచ్చాయి? పాసిబిలిటీ ఎక్కడెక్కడ లేదే. 7 పర్సన్స్ దీని ప్రకారం అడ్జస్ట్ చేసుకుంటే అన్నీ వచ్చాయి కదా. ఎల్ పక్కన ఎం ఉండకూడదు. నెయిదర్ పి హ్యాస్ ఫాజిల్ నార్ ఎం. పి హ్యాస్ ఫాజిల్ నార్ ఎం సిట్స్ అడ్జసెంట్ టు ఎల్. పి దగ్గర ఫాజిల్ ఉండకూడదు. ఓకే, ఇక్కడ చూద్దాము. ఇక్కడ పి పెడితే 1, ఇక్కడ పి పెడితే 1 2 3 4 ఓ. ఓకి ఇమీడియట్ లెఫ్ట్లో మైకేల్ కోర్స్ అయితే ఆ 1 2 గ్యాప్లో ఎన్ ఉండాలి. ఎల్ పక్కన ఎమ్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఎమ్. రిమైనింగ్ ఎవరు? క్యూ. ఇప్పుడు అర్మానీ ఎక్కడ రావాలి? ఇక్కడ అర్మానీ. ఎల్ పి దగ్గర ఫాజిల్ ఉండకూడదు కాబట్టి ఎల్ దగ్గర ఫాజిల్, పి దగ్గర టైమెక్స్. ఇది సరిపోయింది. మరి ఇది ఇక్కడ అవ్వలేదు. సో ఎమ్ ఇక్కడ ఎక్కువ పాసిబిలిటీస్ వస్తున్నాయి కాబట్టి ఇంకొకటి చూద్దాం. ఇది పి 1 2 3 4 ఓ. ఇక్కడేమో మైకేల్ కోర్స్ ఎండ్లో ఉండకూడదు, అయిపోయింది, ఇక్కడ పోయింది. కాబట్టి ఇదైతే ఎక్కువ పాసిబిలిటీస్ వస్తున్నాయి కాబట్టి ఇది రాంగ్, ఇది రైట్ అని అనుకుంటున్నాను. ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాం. పి టైమెక్స్, ఎల్ ఫాజిల్, క్యూ ఫాస్ట్ ట్రాక్, ఎన్ అర్మానీ, ఆర్ మైకేల్ కోర్స్, ఓ సొనాటా, ఎం టైటన్, ఓడిఎం. కరెక్ట్ అయిపోయింది. సో ఎక్కువ పాసిబిలిటీస్ వచ్చిందంటే మనం ఆన్సర్ రాంగ్ చేస్తున్నామని కాదు, ఇంకొక పాసిబిలిటీ చెక్ చేయకుండా ఆన్సర్ తప్పు అయిందని ఫిక్స్ అవ్వకూడదు. సో ఈ కింద అరేంజ్మెంట్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనం కిందదే కరెక్ట్ అని తీసుకుందాం. పై అరేంజ్మెంట్ రాంగ్. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ టు ద రైట్ ఆఫ్ ఎమ్ యాజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి ఇన్ ద ఫైనల్ అరేంజ్మెంట్. వన్ హూ హ్యాస్ టైమెక్స్. అయిపోయింది. Which of the following pairs of persons are the immediate neighbors of O as per the final arrangement? O pair of persons are the immediate neighbors. R M Michael Kors Titan. మైకేల్ కోర్స్ అండ్ ఎం. అయిపోయింది. 4 of the following are alike based P Timex, O Sonata, M Titan, N Armani, Q Michael Kors కాదు, R Michael Kors. If all the persons are made to sit in the alphabetical order from left end of the row, then how many persons unchanged? M N O P L M N O P Q R. లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు కదా, LM NO PQR. నన్. ఎలా చూసుకున్నా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎల్ యాజ్ పర్ ద ఫైనల్ అరేంజ్మెంట్? థర్డ్ టు ద రైట్. అయిపోయింది.
ఇప్పుడు 2 పాసిబిలిటీస్ అయితే మనం కంప్లీట్ చేసేసాం. సో ఓకే, మనం ట్రాక్లోనే ఉన్నాము. 8 boxes A, B, C, D, E, F, G, or H placed above one another in a stack. It is assumed that no other box kept in the stack will be given below. 4 boxes are placed between F and E. ఓకే, స్టాక్ అన్నాడు. 1 2 3 4 E, 1 2 3 4 F. Box B is placed immediately above F. Box B is placed immediately above F. 1 2 3 4 5 6 7. 2 3 4 5 6. Box D is placed 2 boxes below box B. D D. ఇప్పుడు 7 7 ఉన్నాయి. As many boxes are placed above box D as between A and C. A is placed above box C. H is placed above box G but not immediately above. నాట్ ఇమీడియట్లీ అబోవ్ కండిషన్ రాసుకో. ఓకే, ఇప్పుడు పైన ఒకటి చూద్దాం, ఒకటి పెట్టుకుందాం. డీకి పైన 3, ఏకి సికి కూడా 3 ఉండాలి. అప్పుడు ఏ, ఇక్కడ సి 3 వచ్చాయి. అప్పుడు హెచ్కి జీకి పైన కింద ఇమీడియట్ నైబర్స్ అయిపోతుంది. కాబట్టి ఇది కాదు. ఇక్కడ కిందన పెడితే డీకి పైన 2, ఏ సి హెచ్ జి, ఇది ఒకటి అయ్యే పాసిబిలిటీ ఉంది. ఏ ఇక్కడ కాదు, ఏ సి హెచ్ జి, ఇదే పాసిబిలిటీ అయింది. నెక్స్ట్ ఇది 7 కదా, ఒకసారి పైన పెట్టి చూద్దాం. డీకి పైన 1 2 3 4 5 6 7. మరి ఏకి సికి మధ్య 7 వస్తే మారిపోతుంది. ఇక్కడ చూద్దాం. 1 2 3 1 2 3 4 5 6. ఏకి సికి మధ్యలో 6 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ ఏ, ఇక్కడ సి 1 2 3 4 5. ఇది అంతకంటే దారుణం. సో ఆన్సర్ ఇదే కరెక్ట్. ఇప్పుడు చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్సెస్ ఈస్ ప్లేస్డ్ థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ పొజిషన్ జీ. అయిపోయింది. ఇఫ్ ఆల్ ద బాక్సెస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఓకే, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ నన్, ఒక్కడు కూడా అన్చేంజ్డ్ లేడు. హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ బి? C and B 1 2 3 4 5 6, more than 4. The number of boxes placed above box E, that is 1 2 3 4 5 6, is 1 less than the number of boxes placed below B 1 2 3 4 5 6 7. Which of the following boxes placed 4 boxes below box D? 1 2 3 4 box C. అయిపోయింది. సో ఇక్కడ థర్డ్ పజిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ పజిల్. దీనికి ఎడిషన్స్ రావాలమ్మా. ABCDEFGH were born in different years. 1953, 1961, 1972, 1989, 1993, 1997, 2010, 2015. Assume that all persons were born on the same date. ఓకే, ఒకే రోజును పుట్టారు అని అనుకుంటే క్వశ్చన్ ఎక్కడో పెంట రాబోతుంది. రెడీ ఫర్ ద సర్ప్రైజ్. కొద్దిగా ఎక్కువ ఆలోచించాలి. హెచ్ వాజ్ బోర్న్ ఇన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఇయర్. హెచ్ ఈవెన్ నంబర్ హెచ్ వాజ్ బోర్న్ ఇన్ అన్ ఈవెన్ నంబర్డ్ ఇయర్. ఇంకెక్కడైనా ఈవెన్ నెంబర్ ఉన్నాయా? లేవు.
2 పర్సన్స్ వర్ బోర్న్ బిట్వీన్ హెచ్ అండ్ బి. పర్సన్స్ అన్నాడు. హెచ్కి బికి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. ఓకే. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇయర్స్ ఇన్ విచ్ బి అండ్ ఏ, బికి ఏకి మధ్యలో ఉన్న ఇయర్ ఏంటంటే క్యూబ్ నెంబర్ అన్నమాట. క్యూబ్ నెంబర్ ఇలాంటివి ఇచ్చినప్పుడు కొద్దిగా దడుచుకోకూడదు. 15 - 7 ఎంత? 8 అనుకోవచ్చు. 8 అదొక క్యూబ్ నెంబర్. నెక్స్ట్ 10కి 7కి 3. ఇక్కడ 7కి 3కి 4 క్యూబ్ నెంబర్ కాదు. ఇక్కడ 7, ఇక్కడ 1, 8. ఇది కూడా ఒక పాసిబిలిటీయే. నెక్స్ట్ 72. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 17 ఉంది. 18, 8, 17, 25. 8, 17, 25 కాదు. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది 70కి. 27, 9, 36 కాదు. ఇక్కడ 7 ఉంది. 7 ఉంటే 60, 37. 7, 37, 44. సో ఇవి కూడా కాదు. అప్పుడు ఇక్కడ ఒక పాసిబిలిటీ వస్తుంది. ఇక్కడ ఏ క్యూబ్ నెంబర్ కాబట్టి అయిపోయింది. ఇప్పుడు దీనికి చూద్దాం. 89, 1, ఇక్కడ 3, 4 కాదు. 7, 1, 8 కాదు. 8 ఇక్కడ ఒకటి అవుతుంది. ఇక్కడ ఒకటి అవుతుంది. 8 క్యూబ్ నెంబర్. 1, 90, 20, 21 కాదు. 90, 25. అక్కడ 1, 25, 26 అసలు కాదు. ఇక్కడ 9 ఉంది. 9, 8, 17 కాదు. ఇక్కడ 9, 19, 28 కాదు. 89, 28 కాదు. 35 కాదు. కాబట్టి బిఏ ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది. సో ఇది అయిపోయింది. యాజ్ మెనీ పర్సన్ బోర్న్ బిఫోర్ ఏ యాజ్ ఆఫ్టర్ జీ. 1, 2, 3, 1, 2, 3 అయిపోయింది. ఎఫ్ వాజ్ బోర్న్ 2 పర్సన్స్ బిఫోర్ జీ. ఇది అవ్వట్లేదు. 2 పర్సన్స్ బిఫోర్ జీ, 2 పర్సన్స్ బిఫోర్ జీ ఇది కూడా అవ్వట్లేదు. సి ఈజ్ ఓల్డర్ దాన్ డి. C is older than D. The difference between the born years of F and E is a square. F కి E కి స్క్వేర్. సో చూద్దాం. ఇక్కడ 7, 15, 22 కాదు. నెక్స్ట్ ఇంకా ఎక్కడుంది? సిడి 1, 2, 3. 3 ఉన్నాయేటి? ఎఫ్కి ఎఫ్కి ఏ చూసుకోవాలా? ఓకే. ఇక్కడ 7, 1, 8 స్క్వేర్ కాదు. 7, 60కి 7 ఉంది. ఇక్కడ 12, 7, 19 కాదు. నెక్స్ట్ ఇక్కడ 60 నుంచి 89, 29, 7, 36 కాదు. ఎందుకు అవన్నీ చెక్ చేస్తున్నావు? ఏవైతే ఖాళీ ఉన్నాయో ఆ 2 చెక్ చేస్తే అయిపోద్ది కదా. 16, 33, 7, 40 కాదు. ఇక్కడ 40, 55, 7. 55, 7. ఆ 55, 7, 21, 62 కాదు. ఎఫ్ఈకి 2015.
2000 అంటే ఇక్కడ 15 47 15 ఎంత 12 62 కాదు. మరి నెక్స్ట్ ఇక్కడ 33 7 40 కాదు. ఇక్కడ 7 8 2 స్క్వేర్. మరి ఇది కాదు కదా. 2 persons ఆఫ్టర్ జీ. ఓ ఓ ఓ వెయిట్ ఈ ఆఫ్టర్ బిఫోర్ 2 persons ఆఫ్టర్ జీ అంటే ఎఫ్, 2 persons ఆఫ్టర్ జీ అంటే ఎఫ్, 2 persons ఆఫ్టర్ జీ అంటే ఇక్కడ అవ్వట్లేదు. ఇది రాంగ్ అయింది. ఇప్పుడు చూడు వస్తుంది ఆన్సర్ అంత 93. ఇక్కడ 7 ఉందా, 7 15 7 22 ఇక్కడ అవ్వట్లేదు. ఇక్కడ 61 ఉంది అంటే 39 2000 నుంచి 39లోంచి 7 తీస్తే 32. ఓడి అమ్మ. 93లోంచి 61 తీస్తే డైరెక్ట్గా 32 అవ్వట్లేదు. 93లోంచి 53 తీస్తే డైరెక్ట్గా 40 అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ చూద్దాం. 2010లోంచి ఇక్కడ 15 అవ్వట్లేదు. ఇక్కడ 39 అవ్వట్లేదు. పైన సారీ ఇది 49 అవుతుంది. 2010 39 ఇంకొకటి 49 ఎఫ్ఈ. సో ఇక్కడ సి ఇక్కడ డి. ఇది అయిపోయింది అంతే. క్వశ్చన్ ఫాస్ట్గానే అయిపోతున్నాం ఎడిషన్స్ అనేవి కరెక్ట్గా చూసుకుంటే. ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా మనం సొల్యూషన్ని కంప్లీట్ చేసేసాం. Who among the following person was born in the year 1961 E? Which of the following 5 persons were born between H and D? 1 2 3 4 కాదు. No person was born after C. Not more than 2 persons were born between E and G. Not more than 2 కాబట్టి only 3. What is the difference between the years in which one who was born immediately before A, H, and the one who was born immediately after F, D? 2015 72. ఇక్కడ 28 15 3 43 years అయిపోయింది. 38 43. 4 of the following 5 are alike in a set on based on Gregorian arrangement. CH ఒకటి గ్యాప్, BD ఒకటి గ్యాప్, GA నో గ్యాప్ కాబట్టి ఇదే ఇంకా ఆన్సర్. మిగిలినవి కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. B was born in which of the following year? 1997 అయిపోయింది. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సిటీ పజిల్. సిటీ 8 persons visit 3 different cities. Delhi, Mumbai, Kolkata. At least 2 but not more than 3 persons. Okay. Delhi, Mumbai, Kolkata. At least 2 but not more than 3. So the A and G visited the same city. G did not visit Kolkata. A, G. Only one person visited the same city as F. Only one person visited the same city as F. F, 1 అదొకటి. C visited neither Kolkata nor the same city as A. అప్పుడు C ఇక్కడ విజిట్. అప్పుడు C ఇక్కడ. F ఇక్కడ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ విజిట్ ఢిల్లీ ఈజ్ 1 less than the number of person who visit Kolkata. కోల్కతా 3, ఢిల్లీ 2. అప్పుడు ఇక్కడ కూడా 2 కాబట్టి
ఇక్కడ ఎఫ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ కూడా ఎఫ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ 2 ఫిల్ అయిపోయాయి. ఇంకా మిగిలింది ఎవరు? డి డస్ నాట్ విజిట్ ద సేమ్ సిటీ యాజ్ బి అండ్ ఈ విజిట్. ఓ ఓ ఓ ఓ పప్పులో కాలేసాం, పప్పులో కాలేసాం. మొత్తం రాంగ్ అయిపోయింది ఇప్పుడు. ఏ అండ్ జి విజిటెడ్ ద సేమ్ సిటీ. ఓకే. జీ డిడ్ నాట్ విజిట్ కోల్కతా. అప్పుడు 2 తీసుకున్నాం. ఓన్లీ 1 పర్సన్ ఈజ్ 1 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ హూ విజిట్ కోల్కతా. ఓకే. ఓన్లీ 1 పర్సన్ విజిట్ ద సేమ్ సిటీ యాజ్ ఎఫ్. సి విజిటెడ్ నైదర్ కోల్కతా నార్ ద సేమ్ సిటీ యాజ్ ఏ. కోల్కతాకి విజిట్ అవ్వలేదు, ఇక్కడ విజిట్ అవ్వలేదు. ఇంకా ఎఫ్తో వచ్చే ఛాన్స్ ఎక్కడుంది? ఇది ఒక దగ్గరే ఉంది. డి డస్ నాట్ విజిట్ ద సేమ్ సిటీ యాజ్ బి అండ్ ఈ విజిట్ అంటే 8 పర్సన్స్ 2 to 4. ఓ ఇక్కడ ఉంది 332 కదా. దాని ప్రకారం చూస్తే అమ్మా నాతోని లాజికా. డి డస్ నాట్ విజిట్ బి అండ్ ఈ. సారీ, ఢిల్లీ ఢిల్లీ 2 కదా ఉండాలి. డి డస్ నాట్ విజిట్ బి అండ్ ఈ. డి డస్ నాట్ విజిట్ బి అండ్ ఈ. ఇక్కడ బి అండ్ ఈ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ కూడా డి వచ్చి ఎఫ్ ఇక్కడ ఒక దగ్గర ఉంది కాబట్టి ఢిల్లీ దగ్గర 2 రావాలి, ఎఫ్ దగ్గర 1 ఉండాలి. కండిషన్ సాటిస్ఫై. కాబట్టి అప్పుడు ఇక్కడ మిగిలింది ఎవరు? హెచ్. అమ్మా యూ కాంట్ చీట్ మీ. ఓకే. ఇఫ్ ఏ ఈజ్ రిలేటెడ్ టు జీ, F is related to C in a certain way. H, B, E, B, E related to each other. H is related to B and E. Both B and C options. Who among the following visited Mumbai for a seminar as per the final arrangement AGD? A. 4 of the following 5 are alike in a certain way as per the final arrangement AD. ఒక దాంట్లో FB, ఒక దాంట్లో కాదు GA, ఒక దాంట్లో EH, ఒక దాంట్లో FC, ఒక దాంట్లో FB కాదు. సేమ్ సిటీ AE, HF, GD అయిపోయింది. Odd number of persons visited Delhi, even number of persons visited Kolkata, maximum number of persons visited Delhi. No, none is true. None is true కాదు, none is always false. 12 persons are sitting in 2 parallel rows containing 6 persons each, such a way that there is a equal distance. Row 1 faces person row 2, row 1 north, row 2 south. Row 1, row 1, row 2. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. Q sits third to the right of the person who sits opposite to D. Only 2 persons sit between E and D. చూద్దాం. Row 2, Q sits third to the right of the person. 1, 2,
third to the right of the person who sits opposite to D. ఓకే, ఇది D, 1 to Q, ఇక్కడ D, 1 to Q, ఇక్కడ కూడా మనం D, 1 to Q వేసుకోవచ్చు. ఓన్లీ 2 persons sit between E and D. 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 The person who sits opposite to E sits second to the right of S. Opposite to E, second to the right of S. Opposite to E, second to the right of S. Second to the right of T sits second to the left of S. ఇక్కడ T సెకండ్ లెఫ్ట్లో అవ్వట్లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ కాదు. అప్పుడు ఈ క్యూ ఎస్, ఇక్కడ డి. సో ఈజీగా ఇక్కడ మనం ఒక పాసిబిలిటీని అరెస్ట్ చేసేసాం. ఇక్కడ టీ, ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ టు టీ సిట్స్ 3 places అవే ఫ్రమ్ ఎఫ్. ఆపోజిట్ టు టీ 3 places away from F. 3 places away from F అయిపోయింది. P neither sits at extreme end of the row nor sits opposite to F. ఇక్కడ కాదు ఇక్కడ కాదు అంటే ఇక్కడ P. ఇక్కడ కాదు ఇక్కడ కాదు అంటే ఇక్కడ P. As many persons sit between P and Q as between C and B. P and Q as between C and B, where C is not an immediate neighbor of 1 minute. Okay, where C is not an immediate neighbor of F. ఇక్కడ C ఉండకూడదు. Pకి Qకి ఇద్దరు గ్యాప్, Pకి Qకి ఇద్దరు గ్యాప్. అప్పుడు ఇక్కడ సి, ఇక్కడ బి వచ్చే పాసిబిలిటీ ఉందా? ఓకే, అప్పుడు ఇక్కడ బి, ఇక్కడ సి వచ్చే పాసిబిలిటీ ఉందా? ఓకే, అయిపోయింది. ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ డజంట్ ఫేస్ ఏ. ఓకే, ఏ డజంట్ సిట్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఇక్కడ ఏ, ఇక్కడ ఏ పోయింది. ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ డజంట్ ఫేస్ ఏ. మిగిలింది ఏంటి? యూ. సో ఈ అరేంజ్మెంట్ కరెక్ట్. ఏదైతే మనం థర్డ్ పాసిబిలిటీ తీసుకున్నామో అది వచ్చింది. నైస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ? E sits at one of the ends, S sits opposite to B, at least 2 persons sit between D and A, only 1 and 2. Okay. 4 of the following 5 are alike in a certain way. Okay, C, S, P, PS పక్కపక్కన, BD పక్కపక్కన, C ఒకటే చివరన ఉంది. QF, Q ఆపోజిట్ పక్కన F, R ఆపోజిట్ పక్కన B, S ఆపోజిట్ పక్కన D, P ఆపోజిట్ పక్కన ఏ, PA. పర్సనల్ ఆసిస్ టానస్. P interchanges the position with C. 1 minute guys. If P interchanges the position with C, okay, then who among the following persons sits opposite to C as per the final arrangement? D అయిపోయింది. How many persons sit between B and the one who faces U? B and the one who faces U, 2 persons. ఓకే, ఇక్కడికి
6 పజిల్స్ అయితే అయిపోయాయి. 7 పర్సన్స్ MNOPQRS went market 7 different days. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. బట్ ఓకే 2 వేరియబుల్ క్వశ్చన్ మనం ఎక్కువ లెంత్ తీసుకోవాలి. పి వెంట్ ఆఫ్టర్ ఫ్రైడే. ఇక్కడ ఒక పి, ఇక్కడ ఒక పి. పి వెంట్ 3 days ఆఫ్టర్ ద వన్ హూ బాట్ యాపిల్. యాపిల్, యాపిల్. ఓన్లీ 3 persons went between P and R, who went immediately after the one who bought lychee. Only 2 persons went between S and the one who bought lychee. 2 persons, 2 persons per person. As many persons went between the one who bought apple before apple as after O. Before apple 2, O after 2. Before apple 3, O after 3. Q went neither before Wednesday or on Sunday. క్యూ వెన్స్డేకి బిఫోర్ వెళ్ళకూడదు, సండే కూడా వెళ్ళకూడదు అంటే క్యూ ఇక్కడ. వెన్స్డేకి ముందు వెళ్ళకూడదు, సండే వెళ్ళకూడదు అంటే క్యూ ఇక్కడ. ద వన్ హూ బాట్ గ్రేప్స్ వెంట్ 3 days బిఫోర్ ద వన్ హూ బాట్ మెలాన్. మెలాన్ 1, 2, 3 గ్రేప్స్. ఓకే, గ్రేప్స్ 1, 2 మెలాన్. గ్రేప్స్ 1, 2 మెలాన్. గ్రేప్స్ 1, 2 మెలాన్. ఇక్కడ ఒకటే అవుతుంది. 1, 2 మెలాన్. ఓకే. ఆర్ బాట్ నెయిదర్ గ్రేప్స్ నార్ ఆరెంజెస్. ఇక్కడ అవ్వదు. ఇక్కడ గ్రేప్స్ 1, 2 మెలాన్. ఆర్ ఆరెంజెస్ రాకూడదు. ఆరెంజ్ ఇక్కడ రాకూడదు. ఆరెంజ్ ఇక్కడ రాలేదు. ఎన్ వెంట్ ఇమీడియట్లీ బిఫోర్ ద వన్ హూ బాట్ బనానా. ఇక్కడ ఎన్ పెడితే ఇక్కడ బనానా. ఇక్కడ ఎన్ పెడితే బనానా, కాబట్టి ఇక్కడ ఎన్ పెడితే బనానా రావట్లేదు. పీ డజంట్ బై ఆరెంజ్, కాబట్టి ఇక్కడ ఆరెంజ్. ఇంకా మిగిలింది ఏంటి? మ్యాంగో. ఇంకా మిగిలింది ఎవరు? ఎంఎన్, ఇక్కడ ఎమ్. ఓకే, అయిపోయింది. సో ఎంత ఈజీగా మనం చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ యాజ్ పర్ ద ఫైనల్ అరేంజ్? ఎస్ బాట్ గ్రేప్స్ అయిపోయింది. ఎన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ వెంట్ టు ద మార్కెట్. క్యూ బాట్ బనానా కాదు, ఓన్లీ 1 and 2. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ వెంట్ ఆఫ్టర్ వన్ హూ బాట్ dash is 1 less than the number of persons who went before the one who bought oranges. ఆరెంజ్కి ముందు నలుగురు ఈజ్ 1 less than, కాబట్టి ముగ్గురు ఉండాలి. ఆఫ్టర్ ముగ్గురు గ్రేప్స్, ఎస్ గ్రేప్స్ అయిపోయింది. ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ మండే టు ట్యూస్డే. ఓకే, MNOPQRS unchanged. Now 1. 4 of the following 5 are alike in a certain way based on the final arrangement. Hence following group: N banana, P melon, S grapes doesn't change, R apple, Q grapes. Which of the following fruits was bought 2 days after the one who bought grapes? Mango. 2 days after means second day. సో 7th పజిల్ కూడా అయిపోయింది, 2 వేరియబుల్. ఇంకా 8th పజిల్ లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్.
A certain number of persons sit in a linear row facing north. Only 3 persons sit between left of D. Dకి లెఫ్ట్లో 3 persons మాత్రమే ఉంటారంట. సి సిట్స్ adjacent టు డి. 1 2 3 D C. Only 2 persons sit between C and B. 2 persons sit between C and B. Not more than 2 persons sit between D and B. Not more than 2 అంటే పోయింది. F sits fifth to the right of B. 1 2 3 4 F. As many persons sit between B and F. 4. As between C and G. 1 2 3 4 ఇక్కడ G. A sits second to the left of G. Second left. Is it second to the left of G? 1 2 3 4 sit between B and F. మరి ఇక్కడ అవ్వట్లేదే, ఎక్కడో రాంగ్ చేసామా? ఓన్లీ 3 persons sit between left, sit to the left of D. C sits adjacent to D. 2 persons sit between C and B. Not more than 2 persons sit between D and B. Not more than 2. More than 2 వచ్చింది. Sits fifth to the right of B. 1 2 3 4 5. Many persons sit between B and F as between C and G. 1 2 3 4. 1 2 3 4. A sits second to the left of G అంటే అవ్వట్లేదు. ఎక్కడో రాంగ్ చేసాం గాయస్. Person sit between B and F and C and G. ఏం తప్పు చేసాం? ఓన్లీ 3 persons sit to the left of D. C sits adjacent to D. Only 2 persons sit between C and B. Not more than 2 persons sit between D and B. Not more than 2 persons. 2 persons కన్నా ఎక్కువ కూర్చోకూడదు, అప్పుడు పై కండిషన్ అవుతుంది. F sits fifth to the right of B. 1 2 3 4 5. As many persons sit between B and F. See, oh, only 2 persons sit between C and B అంటే ఇక్కడ అవ్వట్లేదు, కాబట్టి ఇక్కడ అవుతుంది. 2 persons sit between C and B. ఇదొకటి అవుతుంది. నాట్ మోర్ దెన్ 2 persons sit between, అప్పుడు ఇక్కడ అవుతుంది కదా. F sits fifth to the right of B. 1 2 3 4 5. 1 2 3 4. C and G. 1 2 3 4 G. A sits second to the left of G. అంతా కూడా ఇక్కడ ఉంది. 2 persons sit between, ఇక్కడ ఒక్క దగ్గర అర్థం చేసుకోవడం వల్ల రాంగ్ అయిపోయింది. A sits second to the left of G. Only 2 persons sit between A and E. Who sits fourth from the left, right hand అయిపోయింది. Four of the following 5 are alike in a certain way based on the given arrangement. B C ఇద్దరు గ్యాప్, F G ఇద్దరు గ్యాప్, F C ఒకళ్ళ గ్యాప్, A E ఇద్దరు గ్యాప్, D F ఇద్దరు గ్యాప్ అయిపోయింది. There are 14 persons in the row. 1 2 3 4 5 6 7 8 9 10 14 సరిపోయింది. D sits to the left of E. Okay, B sits at one of the ends. No, only 1 and 2. If X sits exactly between C and F,
Okay, x sits exactly between C and F. What is the position of x from the left hand as per the final arrangement? Sixth. సో ఇంకా లాస్ట్ పజిల్కి అయితే వచ్చేసాం 8 persons ABCDEFGH, 4 story building, lowermost floor 4 3 2 1. A is to the west of B. A B A B. Okay, flat B is 2 floor. Okay, D lives on the even numbered floor and lives 2 flats below F flat. D lives on the even number floor. D lives on the even number floor. 2 flats below F. 2 flats below F. A lives below D and both live in different flats. As many floors below A as above C. As above C అంటే ఓన్లీ 1 floor is between C and H. ఇక్కడ పాసిబిలిటీ ఉంది ఫ్లోర్. G lives to the north of B. G lives to the north of B. మిగిలింది ఎవరు? ABCDE. No one lives to the east of E. ఈకి ఈస్ట్లో ఎవరు ఉండకూడదు. అయిపోయింది. In which of the following floors flat does F live on the F ఎక్కడ? 4th floor flat A. Which of the following pair of persons live on the same floor? Final arrangement. F B కాదు, D H. సేమ్ ఫ్లోర్ అన్నారు. ఓకే, సేమ్ ఫ్లోర్, డిఫరెంట్ ఫ్లాట్స్. DG live on the same named flat. Okay, G does not live on the topmost floor. E lives on the even numbered floor కాదు, only 1 and 2. 4 of the following 5 are alike in a certain way based on the given group does not belongs to the group. F B H D B G. Okay, H ఒకటే different flat. Who among the following person lives E flat as per the final arrangement? 2 floors below E అంటే A B రెండు ఉన్నాయి. సో అంతే గాయస్, ఇక్కడతో మనం 9 పజిల్స్ అయితే కంప్లీట్ చేసేసాం. మర్చిపోకండి పజిల్స్ ప్లేలిస్ట్ని అయితే విజిట్ చేయండి. మనం రికార్డ్ టైంలో 58 minutesలో కంప్లీట్ చేసేసాం. ఇది కూడా సేమ్, ఎందుకంటే స్టార్టింగ్ ఒక 3 minutes ఎక్స్ప్లెనేషన్కే పట్టింది కాబట్టి నిన్న 59 minutes పట్టిన టైం ఈరోజు కూడా 59 minutes పట్టింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం మరి, బాయ్ బాయ్. మర్చిపోకుండా ప్లేలిస్ట్ని విజిట్